కాశ్మీర్లో పాకిస్తాన్ చేసిన ఈ అటాక్ తర్వాత ఇండియా యుద్ధం చేయాలనుకుంది. ఐఎస్ఐ తీవ్రవాదాన్ని మొత్తంగా తీసేయాలంటే స్థావరాలన్నిటి ఇంకో సర్జికల్ స్ట్రైక్ 3 తీసుకొచ్చి మొత్తాన్ని లేపేయాలని. లేదు అసలు పాకిస్తాన్తో కంప్లీట్గా మాట్లాడడమే మానేయాలి, డీల్స్ అంతా మానేయాలి, వాళ్ళ ఎకానమీని దెబ్బతీయాలంటే మనం ఎక్స్పోర్ట్స్ అన్ని ఆపేయాలి పాకిస్తాన్కి అని కొంతమంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఇండస్ వాటర్ ట్రీటీని రివోక్ చేసేసి అసలు మాకు అక్కర్లేదు, అసలు మేము నీళ్ళు పంపించాము, ఇండస్ వాటర్ ట్రీటీ క్యాన్సిల్ చేస్తాం. చాలా మంది తెలియక ఏం చేస్తారు, ఇండస్ వాటర్ ట్రీటీని తీసేస్తే ఏమవుతున్నాయా, నదిలో నీళ్లు ఆపేస్తామంటున్నారు, ఆపేసుకోండి, దీనికి ఏం సంబంధం. లెట్ మీ టెల్ యూ, పాకిస్తాన్ ఎకానమీ సర్వైవ్ అయ్యేది రెండే ఒకటి లోకల్గా ప్రొడక్షన్ చేసుకొని కన్జ్యూమ్ చేసుకోవడం, ఏది బియ్యం, వీట్ అంటే గోధుమలు, అలాగే కాటన్, హై గ్రేడ్ కాటన్, అలాగే జూట్. ఈ 4 మెయిన్ క్రాప్స్ ఉంటాయి అన్నమాట. ఆనియన్స్ కూడా. ఈ బియ్యాన్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి ఇంకో రకంగా కూడా, అంటే సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పోర్ట్ చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసి కూడా మంచి డబ్బులు సంపాదించు. వీటన్నిటికీ ఏం కావాలి? నీళ్లు కావాలి. మీరు బాగా గమనించండి, రాజస్థాన్కి సమానంగా ఉంటుంది. రాజస్థాన్ పక్కనే మనకు పాకిస్తాన్ ఉంటుంది, పాకిస్తాన్ పక్కన ఆఫ్ఘనిస్తాన్, పక్కన ఇరాన్, ఇరాకు, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిలో కూడా కామన్గా ఉంటుంది ఏంటంటే ఎడారి. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల మనకు రావాల్సిన నీళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయి, ఎక్కడైనా సరే ఇప్పుడు నా దేశం నుంచి నీళ్ళు వెళ్తున్నాయమ్మా, నీ దేశంకి వస్తుంది, నేను వాడుకోగా మిగిలిన నీళ్ళు నీకు ఇస్తాను, అవునా కదా? కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నాకు 20, నీకు 80, 80 నీకు, నాకు 20 చాలు. ఇది చేసిన మహాత్ముడు ఎవరో తెలుసా? నెహ్రూ. వరల్డ్ బ్యాంకు వాడు ఆయబ్ ఖాన్ ఉంటాడు, వాడు పాకిస్తాన్లో ప్రెసిడెంట్, అప్పట్లో మన ప్రైమ్ మినిస్టర్, అప్పట్లో ప్రైమ్ మినిస్టర్. అసలు ఆ డీల్ ఏంటో అర్థం కాదు. ఏం డీల్ అయ్యా ఇది? నాకు వరల్డ్ బ్యాంక్ నోటి తీసుకురమ్మన్నా నేను. మన దేశంలో పక్క దేశంలో రావాల్సిన డీల్లో పక్క దేశంలో నుంచి వరల్డ్ బ్యాంక్ రావడం అంటే అర్థం కాదు. ఇప్పుడు 1948లో మన గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నీళ్ళు ఆపేశారు తెలుసా? ఆపేస్తే 1949లో కాళ్ళ బేరానికి వచ్చింది, కాళ్ళు పట్టుకున్నాం వచ్చి మాకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి. తర్వాత ఏమైందో నేను చెప్పలేను, అవన్నీ కూడా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్. 1960లో మనం ఎప్పుడైతే ఇండస్ వాటర్ ట్రీటీని మొత్తం ఒక అగ్రిమెంట్ లా తీసుకొని ఇండియా మనల్ని ఏం పీకలేదు అని వరల్డ్ బ్యాంక్ చేత చెప్పించి 1965లో 71లో తర్వాత ఎన్ని అటాకులు జరిగా మీకు తెలుసు. 1999 ఎందుకు ఇండియా మనల్ని ఏం చేయలేదు, నా ఎకానమీని ఇండియా దెబ్బతీయలేదనే ధైర్యం వాడి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అన్నాడు వరల్డ్ బ్యాంక్ వేస్ట్. ఓకే, నేను కూడా అదే అంటాను, వరల్డ్ బ్యాంక్ వేస్ట్, అసలు వరల్డ్ బ్యాంక్ లేదు, పాకిస్తాన్ లేదు, ఏమీ లేదు, అన్ని క్యాన్సిల్. వరల్డ్ బ్యాంక్లో రికవరీ ట్రిబ్యునల్లో, అంటే మనకు అపీలెంట్ ట్రిబ్యునల్లో ఇప్పటి వరకు అమెరికా మెంబర్స్ అపాయింట్ అవ్వకపోతే అసలు నీకు వర్క్ అవ్వదు. వరల్డ్ బ్యాంక్ వాడు పంపించట్లేదు. అరే వాడే పంపినప్పుడు నీకెందుకు, మనకెందుకు చెప్పండి? మనం కూడా వరల్డ్ బ్యాంక్ లెక్క తీసేది లేదు, క్యాన్సిల్ మొత్తం. ఇండస్ వాటర్ ట్రీటీ అంతా క్యాన్సిల్. అసలు ఆ ఇండస్ నీళ్లు, ఇండస్, జేలం, చేనాబ్, వాడివి, బియాస్, సట్లజ్, రావి రివర్లు మనం అనమాట. మన నదులు మనం వాడుకోలేక ఆ నీళ్ళని పాకిస్తాన్కి పంపించేస్తున్నాం. మనం డ్యామ్ కట్టలేకపోతున్నాం. ఎందుకు అర్థం కాదు. అది నాగార్జున సాగర్ కట్టాం, శ్రీశైలం సాగర్ కట్టాం, హిరాకుడ్ డ్యాములు కట్టాం, ఎంత పెద్ద డ్యాములు కట్టాము, విశ్వేశ్వరయ్య డ్యాములు కట్టాము. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న డ్యాములు కట్టలేమా మనము? రావి నది మీద, సట్లజ్ నది మీద, బియాస్ నది మీద కట్టలేదు ఇప్పటిదాకా. ఆ నీళ్ళని పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది. వాడేమో ఇస్లామాబాద్ డెవలప్ చేసుకున్నాడు నది ఒడ్డున, లాహోర్ డెవలప్ చేసుకున్నాడు నది ఒడ్డున, హైదరాబాద్ని డెవలప్ చేసుకున్నాడు నది ఒడ్డున, వాళ్ళ హైదరాబాద్ వేర్లేండి చేసుకున్నాడు. ఇప్పుడు వాడు మనకే ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇది మనం వదిలిన భిక్ష తిని మనకే ఛాలెంజ్ చేస్తున్నాడు వాడు. ఆపేద్దాం మొత్తం, ఇండస్ నీళ్ళు ఆపేద్దాం, ఆ నీళ్ళని లెఫ్ట్కి డైవర్ట్ చేసుకుంటే రాజస్థాన్, ఎడారిగా ఉన్న రాజస్థాన్ అతి భయంకరమైన ఫారెస్ట్గా మారిపోతుంది, మంచి అగ్రికల్చర్ ల్యాండ్గా మారిపోతుంది. ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ నీళ్లు మీకు అర్థం కావట్లేదు, ఆ నీళ్ళని లెఫ్ట్కి డైవర్ట్ చేయండి, కొంచెం లెఫ్ట్కి డైవర్ట్ చేస్తే నీళ్ళన్నీ కూడా పాకిస్తాన్కి ఉన్న ఎకానమీ ఒక్క రాజస్థాన్కి వచ్చేస్తుంది. రాజస్థాన్ విల్ బి ద గ్రేటెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. అరే పాకిస్తాన్ ముఖ్యమా, రాజస్థాన్ ముఖ్యమా? నీకు ఎందుకు చేయట్లేదు? అది పాత ప్రైమ్ మినిస్టర్లు ఎవరైనా కానీ ఎందుకు వరల్డ్ బ్యాంక్ భయపడుతున్నారో నాకు అర్థం కాదు. ఎదురిద్దాం వరల్డ్ బ్యాంక్. మన దేశానికి థ్రెట్ వచ్చినప్పుడు మనం ఏంది పక్కన వినేది? వరల్డ్ బ్యాంక్ ఏంది తోకలో? ఎవడైతే మనకేంటి? అమెరికా చెప్పింది కదా వరల్డ్ బ్యాంక్ ఐ డోంట్ కేర్ అని. మనం ఐ డోంట్ కేర్ అన్న ధైర్యంగా ఉందాం. మనం రూపీస్లో ట్రేడ్ చేసుకుందాం కావాలంటే, డాలర్ మీద ఇంపాక్ట్ అవ్వకుండా. మనకు పొటెన్షియల్ లేదా? కింద పడితే పడతాము, మళ్ళీ అవుదాం. కోవిడ్లో పడలేదా? -23.9 నెగిటివ్ గ్రోత్ రేట్కి వెళ్ళి మళ్ళీ రికవర్ అయిపోయి మళ్ళీ 7-8కి వెళ్ళాం కదా మనము. దట్స్ ద పొటెన్షియల్ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ గవర్నమెంట్ చేసిన ఈ స్టెప్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్. కొంతమంది దీన్ని కామెంట్ చేస్తున్నారు, ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల ఏమవుతుంది, అరే వాడు ఎకానమీ మొత్తం దెబ్బతీయచ్చు.
వాడి ఎకానమీని దెబ్బతీయడము, రాజస్థాన్ని ఒక ప్రాస్పరస్ ఒక ఉత్తరప్రదేశ్ లాగా మార్చడం. ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. సో దయచేసి తెలియకుండా కామెంట్ చేయొద్దు. ఇండస్ వాటర్ ట్రీటీ ఒక దరిద్ర డ్రకోనియన్ యాక్ట్. మన 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 సంపద అంతా దోచుకొని పాకిస్తాన్కి ఇచ్చింది. ఎందుకు చేశారో పొలిటిక్స్ డిఫరెంట్ ఇష్యూ. అప్పట్లో జరిగిన కొన్ని సంఘటనల వల్లే ఇప్పటికీ మనం సఫర్ అవుతున్నాం. బట్ ఇప్పుడైనా సరే ఇండియన్ గవర్నమెంట్లో మీకు గవర్నమెంట్ బీజేపీ నచ్చకపోవచ్చు, లేదు గవర్నమెంట్ నచ్చకపోవచ్చు, ఈ ఒక్క ఇండస్ వాటర్ ట్రీటీ మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. దీని గురించి స్టడీ కూడా చేయండి. మీరు వినండి, గూగుల్లో వెతుకుతారా, వికీపీడియాలో వెతుకుతారా, లేకపోతే వీడియోస్ చూస్తారా, యాక్ట్ తెప్పించుకొని చూస్తారా. వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్లో ఉంటుంది యాక్ట్. వాడు మీడియేటర్ చేసి మన ఇద్దరి మధ్య పాకిస్తాన్కి మనకి వాడే మీడియేటర్ చేయడానికి. నాకు అర్థం కాదు వాడికి ఏ అధికారం. మనం ఇవన్నీ హక్కులు కట్టబెట్టడానికి ఏ అధికారం ఇచ్చినా కూడా మనకి 20 వాడికి 80. తల్లిబిడ్డ న్యాయం లేదా? ప్రపంచంలో ఎక్కడైనా ఇంతకన్నా దరిద్రమైన యాక్ట్ ఉందో చెప్పండి. సో దయచేసి ఇప్పుడైనా సరే ఈ గవర్నమెంట్ మేలుకొని ఈ యాక్ట్ని తీసిపడేయాల్సిందే. అండ్ మీకు ఏమైనా కామెంట్స్, డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పోస్ట్ నేను రిప్లై చేస్తాను.